స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలో ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిరసన తెలియజేశారు. చిత్తూరు మాజీ మున్సిపల్ కమిషనర్ అరుణ దోచిన డబ్బులో వైసీపీ నాయకులకు కూడా వాటా ఉందని, వైసీపీ నాయకుల అండతోనే రెచ్చిపోయి మున్సిపాలిటీ నిధులను స్వాహా చేసిందని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం మర్రికుంట దళితవాడ గ్రామానికి చెందిన అదేపుడి గంగాధరం అనే వ్యక్తిపై పోలీసుల దెబ్బలకు తాళలేక గుళికలు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నుండి నాలుకల మండపం వరకు పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఏకమై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని పాత్రికేయ సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతులకు ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ ని కాలరాసే ప్రయత్నంలో భాగంగా స్మార్ట్ మీటర్లను పెట్టి నగదు బదిలీ రూపం తీసుకొస్తున్నామని కల్లబల్లి మాటలు చెబుతున్నారని, రైతులకు అన్యాయం చేస్తోందని తెలిపారు. అదానితో చేసుకున్న కరెంటు ఒప్పందాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అదానితో చేసుకున్న కరెంటు ఒప్పందాలను వెంటనే అదానిపై బండి వెతక వైపు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదానిపై రాజీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల్లో ఛార్జీలను పేదలపై భారం పడుతున్న విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. పేదలపై భారం పడుతున్న విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన ట్రూ ఆఫ్ ఛార్జీలను 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 రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను పెంచిన విద్యుత్ ఛార్జీలను జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్తుని కాలరాసే ప్రయత్నంలో భాగంగా స్మార్ట్ మీటర్లు పెట్టి మీకు అకౌంట్లో డబ్బులు వేస్తాం, మీరు మీటర్లకు ఏదైతే ఛార్జీలు వస్తుందో దాన్ని కట్టండి అని చెప్పేసి ఈరోజు కల్లుబుల్లి మాటలు చెప్తా ఉన్నారు. మేము రైతుల పక్షాన, వ్యవసాయ కూలీల పక్షాన, పేదల పక్షాన ఒకటే చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాలు మీకు బ్యాంకులో మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం, నగదు బదిలీ అనేది ఏదైతే తెచ్చారో ఇది పూర్తిగా బూటకమైనటువంటి వాగ్దానము. దీన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించడం లేదు. కాబట్టి రైతులకి అదేవిధంగా ఇళ్లకు పెట్టినటువంటి స్మార్ట్ మీటర్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అదానితో విద్యుత్ ఒప్పందాలు చేసుకునిందో ఆ విద్యుత్ ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా అవినీతికి మయమైపోయినాయి. అన్ని దేశాలలో ఈ అవినీతికి పాల్పడి మొత్తం విద్యుత్ ప్రాజెక్టులన్నింటినీ అదానికి కట్టబెట్టారు. దానికి భారతదేశంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు సపోర్ట్ చేశాడు. ఆ దేశ అధినేతలతో మాట్లాడి, ఆ దేశ కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడి ఈ ఒప్పందాలన్నింటినీ అదానికి వచ్చేలాగా కృషి చేశాడు లోపాయికారకంగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ బలమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు ఎవరో అతన్ని కూడా ఖచ్చితంగా బయటకు తీయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే ఈ అవినీతి ఒప్పందాలలో అవినీతికి పాల్పడ్డారో అవినీతి పాల్పడినటువంటి ప్రతి ఒప్పందం మీద న్యాయ విచారణ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులైన వాళ్ళని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద పడుతున్నటువంటి భారాలని తగ్గించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము బలమైనటువంటి దేశాన్ని నిర్మిస్తున్నామని చెప్పే ప్రధానమంత్రి
భారతదేశంలో ఉన్నటువంటి అతి గొప్ప నాయకుడు, అతి గొప్ప వ్యాపారవేత్త అయినటువంటి అదానీ అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఉంటే భారతదేశం యొక్క ఔన్నత్యము, భారతదేశం యొక్క ప్రతిష్ట భంగం కలుగుతూ ఉంది. దీన్ని ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవినీతి పరుడైనటువంటి అదానికి చాలా సందర్భాల్లో ఇప్పటికే బయటకు వస్తున్న వార్తలు, ప్రతి దేశ ప్రధాని ఎక్కడైతే విదేశీ పర్యటనలు చేశాడో ఆ పర్యటనల మొత్తంలోనూ ప్రతి దేశ పర్యటనలోనూ అదానీ కలిపిపోతున్నాడనే ఒక సమాచారం వస్తూ ఉంది. దానిపైన కూడా సిబిఐ విచారణ చేసి నిగ్గు తేల్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకం మీద 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు భారం మోపింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచితే వాటిని తగ్గించాలని చెప్పి అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచమని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చారు. అయితే ఈరోజు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అదానీతో ఒప్పందాలు చేసుకోవడం వలన ప్రజలపై 17,000 కోట్ల భారం మోపిందని చెప్పి గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు కూడా కాలేదు, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో కూడా హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ప్రజల మీద వేలాది రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మోపారు. దీనికి ప్రధానమైన కారకుడు, ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ప్రధానమైన కారకుడు గతంలో అదానీ విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం వలన ఈ అదానీ ఒక్కొక్క వినియోగదారుడి మీద వేల రూపాయలు స్మార్ట్ మీటర్ల పేరుతో భారం మోపాడు. అదే కాదు, ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఈరోజు ఈ బిల్లులు చూస్తే ఈ నెల వచ్చే గతంలో నెల మన ప్రజల మీద ఆ బిల్లులు చూస్తే అసలు కరెంటు వాడని వాటికి కూడా ఈరోజు ఆ బిల్లుల్లో ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారు. అందువల్ల ప్రజలకి 500 రూపాయలు వచ్చే బిల్లు 700 వచ్చింది, 700 వచ్చే బిల్లు ఈరోజు 1000 రూపాయలు, ఇట్లా డబల్ అయిపోయిన పరిస్థితి పేదల మీద మనం చూస్తున్నాం. అందువల్ల ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ, పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ, ఈ విద్యుత్ ఒప్పందాలు ఆదానితో చేసుకునే ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి సిపిఎం ఈరోజు డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం వినియోగదారులను కలుపుకొని, అదేవిధంగా సిపిఎం ప్రజా సంఘాలు అన్ని కూడా కలిపి ఈ ప్రజల మీద భారాలు మోపిన ట్రూ ఆఫ్ ఛార్జీలు 17,000 కోట్ల రూపాయలు తగ్గించకపోతే మరో విద్యుత్ ఉద్యమం జరుగుతుందని చెప్పి సిపిఎంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్రం చూసాం, విద్యుత్ ఛార్జీలు పెరిగిన సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో చేసిన పోరాటాలు 3 కార్యకర్తలను చనిపోయిన పరిస్థితి మనం చూసాం. అలాంటి పోరాటం పునరావృతం కాకముందే, ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడుతూ, చిత్తూరు మాజీ మున్సిపల్ కమిషనర్ అరుణ దోచిన డబ్బులో వైసీపీ నాయకులకు కూడా వాటా ఉందన్నారు. వైసీపీ నాయకుల అండతోనే రెచ్చిపోయి మున్సిపాలిటీ నిధుల్ని స్వాహా చేసిందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆమె చేసిన అవినీతి వల్ల, అక్రమం వల్ల, దోపిడీ వల్ల కింద స్థాయి సిబ్బంది బలయ్యేటువంటి పరిస్థితి. దోచిన డబ్బంతా కూడా వైసీపీ నాయకుల యొక్క ఖాతాలోకి వెళ్ళింది. వైసీపీ నాయకుల, చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల అడగడంతోనే మున్సిపల్ కమిషనర్ పెద్ద ఎత్తున అవినీతి దందా 28 కోట్లు దోచుకొని తింది. నాకు తెలిసి చిత్తూరు మున్సిపల్ చరిత్రలో ఇంత పెద్ద అవినీతి తిమింగులు ఇప్పటి వరకు చూసున్నాం. పందికొక్కులు వారు దోచుకొని తిన్నారు. టౌన్ ప్లానింగ్ అయితే, ఇంకోటి అయితే పోతూ రికార్డులు కూడా సంఖ్యలో పెట్టుకుని పోయింది మహాతల్లి. అవినీతి అంటే మామూలు అవినీతి కాదు. టౌన్ ప్లానింగ్ అవినీతి, ఇంజనీరింగ్ అవినీతి, పబ్లిక్ హెల్త్ అవినీతి. అది ఏ స్థాయికి పోయిందంటే వాహనాల మరమ్మతుకి 86 లక్షలు ఖర్చు పెట్టున్నారు. డీజిల్ కోసం 2022 అయితే 1,11 లక్షలు డీజిల్ పేరుతో కూడా దోచుకుని తినున్నారు. చివరికి మీరు నమ్ముతారు నమ్మరు, 2023 అయితే దాదాపు 35 టన్నులు బ్లీచింగ్ పౌడర్ అంట. ఏం చేసుకున్నారు? 35 టన్నులు బ్లీచింగ్ పౌడర్, 1200 డస్ట్బిన్లు.
డస్ట్బిన్లు, బ్లీచింగ్ పౌడర్లు, లైమ్ పౌడర్లు, సోపాయిలు, పెనాయిలు కూడా తాగున్నారు వీళ్ళు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేసి ఫాగింగ్ మిషన్లు రిపేరు, బుష్ కటింగ్ మిషన్లు రిపేర్ అని చెప్పి, చైన్ సా మిషన్లు రిపేర్లు అని చెప్పి దోచుకొని తినేయారు ఇష్టం వచ్చినట్టు. రిపేర్ల పేరుతో, డీజిల్ పేరుతో పోతే రికార్డు మాయ. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, ఇంత 28 కోట్ల రూపాయలు దోచుకొని తిన్నారు మందికి ఒక మాదిరి. నిన్ను కాపాడేదానికి ఎవరైనా వస్తున్నారా? నువ్వు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు. దీనిపైన విచారణకి ఆదేశించడం జరిగింది. సిడిసిఐడి చేత కూడా విచారణ చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గట్టిగా హెచ్చరిస్తున్నాం. మరిగుంట హరిజనవాడలో కిరాణా దుకాణం నడుపుతున్న తన కొడుకు అదేపుడి గంగాధరాన్ని తీవ్రంగా పోలీసులు కొట్టారని, ఆ అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా రేణుగుంట ప్రైవేట్ హాస్పిటల్కు తరలించామని, పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించామని వైద్యం పొందుతూ తన కొడుకు మృతి చెందాడని తల్లి చిట్టమ్మ, భార్య యమున ఆరోపించారు. నేను భయపడి నేను తోడుకున్నాను సార్ అన్నానమ్మా. ఇంకొక పిల్లలు వచ్చి లేదనే కడుకు నీ అమ్మ అన్నాడు అన్న కొడుకు. ఓడి తోసేసినాడు. తోసేసి అక్కడ పోలీసు అనేసినాడు. పోలీసు అనేసి నా కొడుక ఎక్కడ బండి అన్నాడు. సార్ నేను వస్తాను సార్ అంటే ఆయన అక్కడ బండి ఇచ్చినాడు. మళ్ళా దూకేసినాడు. మళ్ళా కుట్టినాడు. షూ ఊరు పట్టి కుట్టినాడు. వంగన మిట్టు గుద్దినాడు సార్. నేను అబద్ధం చెప్తాను సార్, జరిగిందే చెప్తాను సార్. నా పెట్టిన కారు నా కొడుకు అగమానం తట్టుకోలాగా మందు తాగి చచ్చిపోయినాడు సార్. నేను దండం పెడితే కూడా వదలలేదు సార్. ఆ పోలీసు కొడుకుంటారు సార్. నేను 3 పిల్లలు వేసుకున్నారు సార్. రత్త 3 పిల్లల రతకి పోయినారు. పురుగులు 3 పిల్లల రతకు బీకెందుకు అంటే మా అమ్మ నాడు అక్క నాడు వాళ్ళు కుట్టారు. అందులోకి పోలీసు ఆయన అందులోకి పోలీసు ఆయన వచ్చినాడు. నేను దండం పెడుతుంటే కూడా ఆయన వదలకుండా కుట్టినాడు సార్. భలే దెబ్బలు కుట్టాడు సార్. నా బిడ్డ యజమానం తట్టుకోలేకుండా చచ్చిపోయినాడు సార్. నేను సత్యంగా చెప్తున్నాను సార్. నా బిడ్డ ఆ భవిష్యత్తుకు తట్టుకోలేక నా కొడుకు మందు తెచ్చి తాగి చచ్చిపోయినాడు సార్. నా కొడుకు అంత పని చేసుకుంటాను నేను అనుకోలేదు సార్. నా బిడ్డ సార్ నాకు తెలదు సార్. నేను పోయే కాడికి వచ్చినాడు సార్. సార్ నా కొడుకు వస్తాడు ఎక్కుతాడంటే కూడా ఆయన ఎక్కరా నా కొడుకు అని కొట్టాడు. మళ్ళా దండం పెట్టా వచ్చాడు తోడకొస్తానన్నా. మళ్ళా కొట్టినాడు. మళ్ళా ఎక్కలేదు కుట్టినాడు. నేను తోడకొస్తానంటే ఆయన వినలేదు సార్. ఆయన ఎట్ట కుట్టాడు అట్ట కుట్టాడు. నేను తిరగబడి మాట్లాడదాం అనుకుంటే నా కొడుకు నాడు కొట్టేస్తాను. నేను మాట్లాడలేదు సార్. నా బిడ్డ కొట్టేస్తాను. నేను మాట్లాడలేదు. నేను దండం పెట్టుకొని చెప్తాను సార్. నేను తోడుకొని వస్తాను. నేను సగం దూరం తోడుకొని మళ్ళా తోడుకొని వచ్చేసాను సార్. నా కొడుకునే ఆయన అటు వెళ్ళిపోయాడు సార్. వల్ల నా కొడుకుని ఆయన కొట్టా. నా కొడుకు అభిమానం చచ్చిపోయాడు సార్. ఇంకోటి కాదు సార్. ఈ గోరు మీద నేను చెప్పండి సార్. నన్ను పోలీసు ఆయన కొట్టాడే. నా తప్పు లేకుండా నా కొడుకు చచ్చిపోయాడు సార్. అదొకటే సార్. నేను దేవుడి దగ్గర సత్యజీవన కూడా చేస్తాను సార్. ఇంకేం లేదు సార్. పొరపడ్డా అదొకటే సార్. నా బిడ్డ నేను మధ్యాహ్నం వచ్చినాడు సార్ తాగేసి ముందు. నా కొడుకు ఏమన్నానంటే నేను పోలీసు అని కొట్టి నేను బతకదమ్మన్నాడు సార్. వాడు చచ్చిపోతాడు నేను నమ్మలేదు సార్. వాడు సారా తాగేసి మాట్లాడతాం అనుకున్నాను సార్. నేను వాడు చచ్చిపోయే ముందు తాగుతాను నేను అనుకోలేదు సార్. నేను గులుగులు అంటే సార్ అది 3 రకాలు ఉన్నది సార్. ఒకటి ప్యాకెట్లో ఉన్నది, ఒకటి డబ్బాలో ఉన్నది, ఒకటి పూడి మారిగా ఉన్నది సార్. జనార్దన్ హాస్పిటల్లో ఉన్నది సార్. ముందు కూడా అడగతి సార్. ఓళ్ళు కూడా బాగా చేసినారు సార్. మమ్మల్ని ఓళ్ళు కూడా బాగుండదు చచ్చిపోయి నాకు ఇచ్చినారు సార్. మాకు పీనినా మా వల్ల కాదంటే మా దిగుతుంది దొడపోయినా నా బిడ్డ. వాళ్ళు చచ్చిపోయే వరకు బాగుండదు అని చెప్పినారు సార్. వాళ్ళ
చచ్చిపోయినాక వేరే హాస్పిటల్కి ఎత్తపోయినట్టు సార్ వాళ్ళు 2 దగ్గరికి ఎత్తకపోతే బ్రహ్మానందం దగ్గరికి ఎత్తపోతే చచ్చిపోయినారు సార్, మళ్ళీ నారాయణ దగ్గరికి ఎత్తకపోతే ఆడ చచ్చిపోయినారన్నారు సార్. అంత పని చేశారు సార్ వాళ్ళు కూడా, డాక్టర్లు కూడా నా బిడ్డ చంపి జనాలు హాస్పిటల్ సార్ ఆడ కలస రోడ్లో సార్. నా బిడ్డ తెలిసి ఆడకి ఎత్తపోయి పాగొట్టుకుని సార్, నాకు దిక్కు తెలవకుండా సార్. నేను సరే నాకు అంగడి తీసేమావా అన్నాడు. సరే ఏరేది ఇక్కడ అడిగినాము, ఆడ కుదరలేదు, ఇంకొకది ఇక్కడ ఆడ తీసిస్తారా ఇక్కడ పెట్టుకోరా అని చెప్పిన. ఆడ తీసి ఆడ పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత వాడేదో బాగానే చేసుకుంటున్నాడు, బాగానే ఇది అంటున్నాడు. అది ఏమి జరిగిందో ఏమో అక్కడ ఇంటి వాళ్ళకి ఈ అబ్బాయికి ఏమి జరిగిందో తెలియదు. వీళ్ళు ఏం చేసినారంటే మా ఇల్లు ఖాళీ చేసేయి, మా అంగడి నేను అంగడి పెట్టుకోవాలన్నారు. తీర్చింది నేను కాబట్టి మాది కూడా కొంచెం అడిగినారు, ఎవరు వాళ్ళు ఖాళీ చేసామని నేను పెట్టుకుంటున్నాను, మా అమ్మోళ్ళు డబ్బు ఇస్తామన్నారు, నేను అంగడి పెట్టుకుంటాను ఖాళీ చేసామని చెప్పినారు వాళ్ళు. సరే అమ్మ 3 నెలలైనా గడువు ఇవ్వాలా, ఎవరైనా కూడా ఇల్లైనా ఒక అంగడి అయినా 3 నెలలు గడువు ఇవ్వాలా, గడువు ఇచ్చిన తర్వాత ఖాళీ చేయమనాలా, ఉన్నట్టు ఖాళీ చేయమంటే ఎవరు చేయరు, ఇది పద్ధతి, చట్టం, రూల్ ఇది అని నేను చెప్పిన. దాంతో ఆమె సరైన గమ్మన అయిపోయింది. మళ్ళీ ఏం మాట్లాడుకున్నారు ఏమో ఇదైంది. అక్కడ పక్కన వచ్చి ఇంకొక దీంట్లో ఏదో బజ్జీలు ఏదో వేసుకుంటున్నారంట, ఇది కాకుండా దానికి కూడా నాకు డబ్బు తీసేయాలని. సరే దానికి కూడా ఒక 500 1000 రూపాయలు కూడా దానికి కూడా ఇస్తారు, తీసుకోమన్నా. వీళ్ళు ఏదో బాడీ కరెక్ట్గా ఇచ్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు, అవుతా ఉన్నింది. ఈ మధ్యలో ఏం చేసినారు, వీళ్ళకేది భార్య భర్తకి ఏదో రచ్చలబడి వీళ్ళు ఏదో గొడవల్లో ఉన్నారు. ఆ గొడవల్లో వీడేదో మాట్లాడినాడు ఈ అబ్బాయి ఏం మాట్లాడినాడు, వాళ్ళు ఏం మాట్లాడినారో తెలియదు. మొత్తానికి వాళ్ళు ఆ ఇంట్లో సునీత వాళ్ళ తమ్ముడు ఎవరో ఆ అబ్బాయి, చక్రి అనే అబ్బాయి, పోలీసు అయినా వీళ్ళు ముగ్గురు వచ్చి కొట్టినారంట. ఇది పిల్లకాయలు చెప్తున్నారు, కానీ మనం చూసింది కాదు ఇది. సరిగ్గా వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి తెలియదా జరిగింది. ఇది నేను విచారించిన, నేను అడిగిన ఏమి జరిగిందని. నాకు మొన్న ఫోన్ చేయండి, డ్యూటీలో ఉంటే నేను ఫోన్ చేయనారు. ఏమి జరిగిందని నేను అడిగిన, పక్కింటి వాడిని అడిగిన, ఒక పిల్లోడిని, అక్కడ ఏం జరిగిందిరా, ఈడిది తప్ప వాళ్ళది తప్ప అని అడిగిన. లేదు ఇతనిదేం తప్పు లేదు, వీళ్ళ భార్య భర్తలు రచ్చేసుకుంటున్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడేకాడికి ఇతను ఏదో ఒక మాట అన్నాడు, ఏదో తప్పు కన్నాడు, ఏదో ఒక మాట అన్నాడంట. ఆ మాట అనడం చక్రి అనే అబ్బాయి, ఇంకొక అబ్బాయి పోలీసు అయిన, వీళ్ళు ముగ్గురు మళ్ళీ వంగదోసి కొడతా ఉన్నారంట. ఆ కొట్టే సమయంలో ఈ అబ్బాయి పోయి లాక్కొని వచ్చినాడంట. అది జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నుండి 4 కళ్ళ మండపం వరకు పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఏకమై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని పాత్రికేయ సంఘాలు పాల్గొన్నాయి. నిన్నటి రోజున కడప జిల్లా వేముల్లో జరిగిన ఘటనను తిరుపతి ప్రెస్ క్లబ్ సీరియస్గా కండెమ్ చేస్తోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద నుంచి నగరంలోని 4 కాళ్ల మండపం వరకు భారీ నిరసన నిర్వహించాం. దాదాపు అన్ని పాత్రికేయ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. నిజంగా అధికారం శాశ్వతం కాదు. ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగితే అక్కడ మీడియా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో మాకు సంబంధం లేదు.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పోటీ చేసే వారికి ఎన్ఓసి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సాధారణ వార్త. దీన్ని కవర్ చేసేందుకు వెళ్ళిన సాక్షి ప్రతినిధుల పైన స్థానిక టీడీపీ నేతలు బరి తెగించి అత్యంత అమానుషంగా వారిపై దాడికి తెగబడ్డారు. కెమెరాలు పగలగొట్టారు, వాళ్ళు స్టాండ్లు విరగొట్టారు. మీకు ఇంత ధైర్యం ఎక్కడి చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. అధికారం చూసుకొని ఇట్లా రెచ్చిపోవడం ఏమాత్రం సమంజసం కాదు. మీడియాపై దాడంటే అదేదో ప్యాషన్ అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు చేసినట్లే. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిన్నటి రోజున సాక్షి ప్రజలపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కడప జిల్లా పోలీసులను ఒక్క తిరుపతి నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా మిత్రులపై దాడులు జరగడం బాధాకరం. మొన్న మోహన్ బాబు విద్యా సంస్థలు కావచ్చు, స్వయంగా మోహన్ బాబే కావచ్చు మీడియా మీద దాడి చేశారు. అది మరొక ముందే కడప జిల్లా వేముల మండలంలో ఎన్నికల విధులను కవర్ చేసేందుకు వెళ్ళిన మీడియా మిత్రులపై దాడులకు తెగబడడం, మూకుముడిగా దాడులు తెగబడడం అత్యంత బాధాకరం. దీన్ని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్యాషన్గా మారింది మీడియాపై దాడులు చేయడం. మీ ఎదుగుదలలో మీడియానే ప్రధానంగా ఉంటుందన్న విషయాన్ని మరవద్దు. మీరు మండల నాయకుడైనా, జిల్లా నాయకుడైనా, రాష్ట్ర నాయకుడైనా అది మా భుజాల మీద మిమ్మల్ని మోస్తేనే మేము మీ వార్తలు కవర్ చేసి మిమ్మల్ని ఉన్నతంగా నాయకులుగా తీర్చిదిద్దుతేనే మీరు ఈరోజు నాయకులయ్యారు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. దయచేసి ఇకపైన మీడియా మిత్రులపై దాడులను మానుకోవాలి. మీడియా వ్యవస్థ మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ హేమంత్ చర్య మీడియాపై దాడులు చేయడం ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయింది. గడిచిన కొద్ది రోజులుగా అనేక సెలబ్రిటీలు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ ఇక జర్నలిస్టులపైన దాడులు తెగపడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వాలు కూడా గట్టి చర్యలు చేపట్టాలా, దానికి సంబంధించిన చట్టాలు కూడా తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఉన్నారో వారినందరినీ మేము భుజస్కంధాలపై మోస్తేనే ఈరోజు వాళ్ళు ఉన్నతంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పునరావృతంగా అయితే అదే స్థాయిలో కూడా మేము కూడా కఠినంగా ధీటుగా ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇటీవల మీడియా పైన దాడులు చేయడం నిత్యకృత్యం అయిపోయింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియాని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనేసి అనుకుంటే మరింత రెండింతలుగా గత ప్రభుత్వం చేసిన దానికంటే కూడా రెండింతలుగా పరిస్థితి ఇక్కడ మీడియా పైన దాడులు కనిపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏ ఒక్క జర్నలిస్టు పైన దాడి జరిగినా కూడా అది మీడియా పైన దాడియే. దీంట్లో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదు. ఎవరికైనా సరే మీడియాకు, మీడియా యూనియన్లు అండగా ఉంటాయి. మీడియా పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప వాటిపైన కక్ష కట్టుకొని రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ కడప, పులివెందుల ఇక్కడంతా కూడా ఆ నీటి జల వనరుల దగ్గర జర్నలిస్టులపైన జరిగిన దాడిని తీవ్రంగా మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళపైన అట్లా దాడులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వెంటనే వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో మీడియా పైన రోజు రోజుకి దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్న మోహన్ బాబు సంఘటన మర్చిపోకముందే నిన్న వేంపల్లిలో సాక్షి ప్రతినిధుల పైన దాడి చేయడం ఏపీడబ్ల్యూజేగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా దాడులు జరిగినాయి, కానీ ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. మరి అరాచకంగా బౌన్సర్లను పెట్టి వాళ్ళ అనుచరులను పెట్టి పుట్టిస్తున్నారు. నిన్న వేంపల్లిలో కూడా సంఘటనలో కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ పోలీసులు కేవలం స్టేషన్ బెయిల్ పెట్టి కేసులను నమోదు చేశారు. తక్షణమే వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీడియా పైన దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.